రీసెంట్ గా ఒకసారి రిపోర్ట్ చూపించండి. రీసెంట్ గా 3 ఏళ్ళు వాడిన తర్వాత రీసెంట్ గా రిపోర్ట్ తీయించుకున్నప్పుడు ఆయన బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూస్తారా? డేట్ చూడండి ఇక్కడ 29/6 జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ లో ఆయన తీసుకున్నప్పుడు షుగర్ ఎంత ఉందో చూడండి. అంటే 75 ఏళ్ళ వయసులో షుగర్ కంట్రోల్ అయిద్దా అంటే అయిందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగారు నమ్మారు, షేకులు తాగుతున్నారు కాబట్టి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 92, పోస్ట్ 128. అసలు నిజంగా చిన్న పిల్లలకి 20-30 ఏళ్ళ పిల్లలకి షుగర్ ఎలా ఉండాలో ఆ రేంజ్కి వచ్చింది 75 ఏళ్ళ వయసులో. దిస్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రిషన్. నెక్స్ట్ రిపోర్ట్ కూడా చూపించండి, మిగతా రిపోర్ట్ కూడా చూపించండి. ఎలా సాధ్యమైందంటే సాధ్యమే. టోటల్ కొలెస్ట్రాల్ 162 అంటే నార్మల్, కొలెస్ట్రాల్ పెరగల. ట్రైగ్లిజరైడ్స్ 149. ఈ వయసులో ఆయనకి ఈ మాత్రం కొలెస్ట్రాల్ అంత కంట్రోల్లో ఉందంటే నిజంగా మొట్టమొదటి గాడ్స్ గ్రేస్, రెండోది ఈ న్యూట్రిషన్ ఆయన బలంగా నమ్మి వాడుతున్నారు కాబట్టి. HDL 38, LDL 95. See, what is these results? ఇది ఎలా సాధ్యమైంది ఈ వయసులో ఆయనకి? ఇది కూడా ఆ రోజేగా తీయించుకుంది 29/6/2024. మీరు చెప్పినా దీనికి సమస్య లేదు అక్కడ. కానీ ఇంతకుముందు సుఖీబాబుకు రాకముందు ఏ సమస్యలతో బాధపడ్డారు రాజు గారు? అన్మ్యూట్ చేసుకోండి. బీపీ, కొలెస్ట్రాల్, ఇంకా షుగరు అన్నీ ఉన్నాయి సార్. ఏమైతే ఉండకూడదు అన్నీ ఉన్నాయి సార్. ఏమంటే అప్పుడు నేను డాక్టర్ని అడిగితే మీ ఆరోగ్యాన్ని తెలుసు పనికి రావండి, ఇలాగే మెయింటైన్ చేస్తే అన్నారు. అప్పుడు ఆలోచించాను సార్, నిజంగా ఏంటి నేను ఎలా ఈ స్టేజ్లో ఉన్నానా, నేను మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే స్టైల్ దీర్ఘంగా ఆలోచిస్తే నేను చాలా రకాలుగా ప్రయత్నం చేశాను సార్. నేను హైదరాబాద్లో ఉండగా 4 కిలోమీటర్లు వాకింగ్ చేసి న్యాచురోపతి, గోల్డ్ మెడలిస్ట్ న్యాచురోపతి డాక్టర్ చెప్పిన ఫాలో అయినా కూడా 2-3 కేజీల కన్నా తగ్గేది కాదు సార్. ఒకసారి అలా కాకుండా అప్పుడు మాకు కోచ్ సతీశ్వర్మ విజయనగరం అండి. ఒక్క విషయం ఆయన చెప్పేది వినండి. ఆయన గోల్డ్ మెడలిస్ట్ ఉన్న న్యాచురోపతి వాళ్ళని కూడా కలిశారంట బరువు తగ్గడానికి. ఏది సుఖీబాబుకి రాకముందు. అంటే ఆయనకి దాంట్లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అయినా కూడా 2 కిలోల మించి తగ్గించలేపారు ఈ వయసులో. బట్ సుఖీబాబుకి వచ్చిన తర్వాత 30 కిలోలు తగ్గడానికి గాడ్స్ గ్రేస్, ఈ సుఖీబాబు న్యూట్రిషన్, ఈ సప్లిమెంట్స్ దీనికి సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఏమేమి వాడుకుంటున్నారు రాజు గారు? చెప్పే ఉపన్యాసం మీరు చెప్పే క్లాసెస్ సార్ అయ్యే లేకపోతే నేను ఇలా ఈ రోజు ఇలా వెళ్ళలేకపోయామంటాను నేను. కానీ అందరూ ఆశ్చర్యపడతారు సార్ నన్ను చూసి, ఏంటి మీరేనా అని అడుగుతున్నారండి అందరు. మీరేమేమి సప్లిమెంట్లు వాడుతున్నారు, ఏమేమి తాగుతున్నారు? ఫస్ట్ ప్రోబయోటిక్స్ సార్, లెగ్గానే ప్రోబయోటిక్ అండి. నెక్స్ట్ F2 అండి. తర్వాత ఏమో ఆక్సిలరీ డిఫెన్స్ అండి. తర్వాత ఏమో కాల్షియం అండి. తర్వాత ఒమేగా 3 అండి. తర్వాత ఏమో ట్రిపులా అండి. తర్వాత జాయింట్ సపోర్ట్ అండి, సెల్యులార్ అండ్ నైట్ వర్క్స్. తర్వాత ఏమో ఫైబర్ కాంప్లెక్స్, స్కిన్ బూస్టర్, అది సార్ నేను వాడేయండి. వాళ్ళకి చక్రాలు, చెక్కుకోడులు, జంతికలు, కజ్జికాయలు తప్పితే ఇవన్నీ తెలియదు సార్. ఏనోడా వదిలేసాం సార్. మీకు పాలు ఎప్పుడైతే సుఖీబాబులు అడుగు పెట్టామో ఆ రోజే వదిలేసాం సార్ అన్ని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మాకు ఇన్స్పిరేషన్ మీరే సార్. మీరు చెప్పే క్లాసులే లేకపోతే నేను ఈ రోజు ఇంత హ్యాపీగా, ఇంత ఎనర్జెటిక్ గా అమెరికా మా అబ్బాయి రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదు సార్. నాకే